ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 49వ అధ్యాయము. హరికానోబా, సోమదేవస్వామి, నానాసాహెబు చాందోర్కరు కథలు. తొలి పలుకు. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఊరకొనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గముని తోచును. కాని సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కాని వారు మనతోనున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయి లీలామృతము కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతి యునర్చి వారి అందే ధ్యానం నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దాక్షముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది. కాబట్టి మనము సాయి నామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చెయ్యుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదుము. హరికానోబా. హరికానోబా అను బొంబాయి పెద్ద మనుష్యుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను, కాని నమ్మలేదు. కారణమేమన అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలను అని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారుపాగా ఉండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేయవలెను అనుకొనెను. క్రొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలెనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలన పెట్టి బాబా దర్శనమునకు బోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెదకెను గాని నిష్ప్రయోజనమయ్యెను. చాలా చీకాకు పడుచు బసకు వచ్చెను. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కాని తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్రయుండెను. దాని చివరకు క్రొత్త చెప్పుల జత వ్రేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను బంపెననియూ వీధిలో హరీకాబేట జరీకాపేట అని అరుచుమనియూ చెప్పెననెను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియూ అతడు కానోబా కొడుకనియూ అతని తలపై జరీపాగా గలదాయను సంగతి పరీక్షించిన తరువాత చెప్పుల నిచ్చివేయుమని చెప్పెను అనెను. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేసెను. అతడు తన పేరు హరి అనియూ తాను కానోబా కుమారుడననియూ తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేశెను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జల్తారుపాగా అందరికీ కనిపించవచ్చును గాని తన పేరు తన తండ్రి పేరు బాబాకు ఎట్లు తెలిసెను? అది ఏ షిరిడీకి మొదటిసారి తన రాక. అతడు అచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయము వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషంతో ఇంటికి పోయెను. సోమదేవస్వామి. బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబు దీక్షితు తమ్ముడు భాయాజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906వ సంవత్సరములో హిమాలయములకు పోయినప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయము కలిగెను.
ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో గలదు. ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగుపూరు వచ్చి బాయాజీ ఇంట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలను అని అతనికి గట్టి కోరిక కలిగెను. బాయాజీ వద్ద నుంచి పరిచయం ఉత్తరమును తీసుకొని షిరిడీకి పోయెను. మన్మాడు కోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకొని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేరువేరు వైఖరులతోనూ వేరువేరు జీవన పద్ధతులతోనూ వేరువేరు బాహ్యాలంకారములతోనూ ఉండుదురు. కాని ఈ పైపై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పదనమును గనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంథాగా దోచెను. 2 పతాకములెగురుట చూడగానే తానిట్లనుకొనెను, ఈ యోగి జెండాయందు ఏల మక్కువ చూపవలను, అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవుట మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారతనితో ఇట్లనేది, అట్లయినా ఇంత దూరము వచ్చితివేలా? జెండాలను చూచినంతలో నీ మనస్సు చీకాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరింత చీకాకు పొందదవు. సోమదేవస్వామి గాబరా పడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకీలతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చటా చూచియుండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగి పోవుటయే మేలు అనెను. ఇట్లనుచూ తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను. తక్కిన తోడు ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిది, అట్టి వక్రాలోచనను మానుమనిది. బాబా ఆ జెండాలను కాని తక్కిన వస్తువులను కాని ఆడంబరములను గాని కీర్తిని గాని లక్ష్యపెట్టని వారని చెప్పిరి. అవన్నీయు అలంకరించిన వారు బాబా భక్తులే గాని ఆయనకేమీ అవసరము గాని సంబంధము గాని లేదనిది. వారి భక్తి ప్రేమ కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కండ్లు నీటితో నిండెను. గొంతుక ఆర్చుకొనిపోయెను. ఎచట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా నెగురవేయుచుచున్నారో అట్టి వారి దర్శనము చెయ్యనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుచున్నాడని తెలుసుకొనెను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా కొందరిని కౌగిలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో జూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊదీ ప్రసాదమును కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తి పరచుట జూచి తననొక్కరినే ఎలా అంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీక్షణముగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగముననున్న దానితో సరిగా నుండెనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకొని వృద్ధి పొందుటకు యత్నింపవలెనని గ్రహించెను. బాబా కోపము మారు రూపముతోనున్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను. నానాసాహెబు చాందోర్కరు. ఈ అధ్యాయమును హేమాడు పంతు నానాసాహెబు చాందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబు మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చొని ఉండగా బీజాపూరు నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను జూచుటకు వచ్చెను. అతనితో గోశాస్త్రీలుండుటచే నానాసాహెబు అచట నుంచి లేవనించెను. కాని బాబా అతన్ని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకొనిది. అందులో ఒక స్త్రీ ముసుగుదీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబు ఆమె ముఖ సౌందర్యమును చూచి మరల మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను, నానా, అనవసరముగా చీకాకు పడుచుంటివేలా? ఇంద్రియములను వాని పనులను జయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగజేసుకొనకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు గాన అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును.
ముందు ద్వారము తెరిచియుండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగానున్నంత వరకు ఏమీయూ దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా? శ్యామ అచ్చటనే ఉండెను, కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానానడిగెను. ఆ చక్కని స్త్రీవైపు జూచి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహానిచ్చెను వివరించెను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగెను. మనస్సు సహజముగా చంచలమైనది, దానిని ఉద్రేకించినట్లు చెయ్యరాదు. ఇంద్రియములు చలింపవచ్చును, శరీరమును స్వాధీనమందించుకొనవలెను, దాని యోరిమి పోవునట్లు చెయ్యరాదు. ఇంద్రియములు విషయములపై పరిగెత్తును, కానీ మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు, కానీ వానిని మనము పూర్తిగా స్వాధీనమందు ఉంచుకొనలేము. సమయానుకూలముగా వాటిని అణచి సరిగా ఉంచుకొనుచుండవలెను. నేత్రములు అందమైన వానిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశము లేదు. దూరాలోచనలు మనస్సునందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయూ లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకొనవచ్చును. విషయములు అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి ఎందుంచుకొనిదవు. బాహ్యేంద్రియముల మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయముల వైపు పరుగుడనిచ్చినచో, వానిపై అభిమానముండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట అనేది సారథిగా మనస్సును స్వాధీనమందుంచుకొనవలెను. ఇంద్రియములను ఇచ్చవచ్చినట్లు సంచరింపజేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదమును చేరగలము. అదియే మన గమ్యస్థానము, అదియే మన నిజమైన ఆవాసము. అచట నుండి తిరిగి వచ్చుటలేదు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 49వ అధ్యాయము సంపూర్ణము.